మెదక్ జిల్లాలో రహదారి భద్రతపై అధికారులు యుద్ధ ప్రాతిపదికన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనోహరాబాద్ మండలం కలకల్ వేదిక జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్ మరియు ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రాణాల భద్రతే లక్ష్యంగా తాగిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు కంటి పరీక్ష నిర్వహించడంతో పాటు రహదారి నియమాలపై కీలక సూచనలు చేశారు. రహదారి నిబంధనలు పాటించడం కేవలం చట్టం కోసం కాదు, అది మన ప్రాణాల కోసమని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. మెదక్ జిల్లా మనోహరాబాద్లోని కలకల్ గ్రామంలో నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా 4 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరింపు చేయాలని ఆయన నొక్కి చెప్పారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తమ జాగ్రత్తలతో పాటు ఎదుటివారి అజాగ్రత్తను కూడా గమనిస్తూ ప్రయాణించాలని హితవు పలికారు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకరమైన అలవాట్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఏడాదికి సుమారు 7,000 ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నివారించడానికి క్రమశిక్షణ ఏకైక మార్గమని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అందరితో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సో ఈ 99 యాక్షన్ ప్లాన్ లో 10 థీమ్స్ ఉన్నాయి. 10 థీమ్స్ లో ఒకటే థీమ్ మనకి అరైవ్ అలైవ్ పెట్టడం జరిగింది. సో మీరు కూడా ఒకటి ఆలోచించాలి, ఎందుకు మనం ఇది థీమ్ పెడుతున్నాము, ఎందుకు అవసరం ఇది, ప్రతిసారి మనం మాట్లాడుతున్నాము రోడ్ సేఫ్టీ పాటించాలి, ఇది చేయాలి, ఎందుకు అంత అవసరం మనకి. సో ఇంతకుముందు మీ దాంట్లోనే ఒకరే అమ్మాయి మాట్లాడారు, వాళ్ళే కొడుకు చనిపోయారు, మాట్లాడలేకపోయారు, ఎంత బాధ జరిగింది వాళ్ళకి, ఇంకా కొంతమంది మాట్లాడారు. సో మనకి ఒక్కొక్క ప్రాణం అంటే ఎంత వాల్యూ ఉంటుంది అది మనం చెప్పలేము. మనకి ఒకవేళ మీరు డాక్టర్స్తో మాట్లాడితే, హెల్త్ ఆఫీసర్స్తో మాట్లాడితే ఒక్కొక్క ప్రాణం కాపాడుకోవడానికి మనమంతా మందు పెడుతున్నాము, అంత ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇంజెక్షన్ చేస్తున్నాము, కొత్త రకరకంగా ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాము. కానీ ఇక్కడనే రోడ్ మీద ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మనకి కొన్ని ప్రాణాలు పోతున్నాయి, నష్టం జరుగుతున్నాయి, మొత్తం కుటుంబంకి నాశనం జరుగుతున్నాయి. సో అందుకే ఈ థీమ్కి మన రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ చిన్న జాగ్రత్త వహిస్తే, చిన్న ప్రికాషన్ తీసుకుంటే మనకి రోడ్ యూజ్ చేసిన వాళ్ళకి ఏదైనా నష్టం జరగకుండా అందరూ వాడుకోవచ్చు, అందరూ సేఫ్గా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అది ఒక థీమ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. కానీ కండక్టర్ కొద్దిగా జాగ్రత్త ఉన్నారు, ఆయన పట్టుకొని బ్రేక్ పెట్టారు, సైడ్కి తీసుకెళ్ళారు. సో అందరూ సేఫ్గా ఆపేశారు బస్కి. కానీ అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు కాబట్టి ఈరోజు మనం డ్రైవర్స్కి, లారీ డ్రైవర్స్ అండ్ ఆటో డ్రైవర్స్కి హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నాము. దీంతో పాటు మనం మా జిల్లాలో అన్ని స్కూల్స్లో, మండల్లో, స్పెషల్లీ ఒకటే స్కూల్లో అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము పిల్లలకి. సో దట్ వాళ్ళకి కూడా ఐడియా ఉండాలి, మనం ఇది రోడ్ సేఫ్టీ వారంలో ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాము, ఏమేమి దాని మీద ఫోకస్ చేయాలి. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టాలి, బైక్ ఆర్ 2 వీలర్ మీరు వాడినప్పుడు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్ స్పీడింగ్ చేయకూడదు, బండి నడిపినప్పుడు మనకి ఫోన్ యూజ్ చేయకూడదు. సో అట్లాంటి కొన్ని మనం ప్రతిసారి చెప్తున్నాము, కానీ ప్రతి ఐటమ్కి ఒకటే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు మనం చెప్తున్నాము అది మీరు ఆలోచించాలి. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్కి కూడా పిలిపించడం జరిగింది ఇక్కడ. అది మీరు ఆలోచిస్తే సో ఇట్ విల్ బి అ గుడ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ప్రజెంట్ మనం నేరాలలో మనం ఎదుర్కొంటున్న 2 సమస్యలు ఉన్నాయి, పెద్ద నేరాలు. ఒకటేమో రోడ్డు ప్రమాదాలు, రెండోదేమో సైబర్ అఫెన్సెస్. మీరు పాతకాలంలో చూస్తే అప్పుడు మనకు దొంగతనాలు, నక్సలిజం ఇవి ఎక్కువ ఉండేది. వచ్చి కొట్టి తీసుకుపోవడం, చంపడాలు, దొంగలు రోడ్ల మీద కొట్టడాలు అవన్నీ ఉండేవి. అవన్నీ పోయినాయి. ఇప్పుడు మాత్రం మనకు రోడ్డు ప్రమాదాలు, సైబర్ అఫెన్సెస్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మీ అందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి సైబర్ నేరస్తుల నుంచి. వస్తున్నాయి అనుకుంటా, అందరికీ చేతులు ఎక్కండి, వస్తున్నాయా? సైబర్ నేరాలు తయారుగా ఉన్నాయి, మనకు ఫోన్ చేస్తూనే ఉంటారు, గంటకు ఒక ఫోన్ వస్తుంటారు. మీకు అదంటాడు ఇదంటాడు, ఏదో కథలు చెప్తుంటారు. చెప్పి మనల్ని అదుతామని ఇదుతామని చెప్తారు, మన అకౌంట్లో ఉన్న పైసలను తీసుకెళ్తారు. కాబట్టి రోజుకి ఎక్కువైపోతాయి. క్షేమంగా రావాలంటే అన్ని పాటించాలి, అన్ని నియమాలు పాటించాలి. ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే, సీరియస్గా తీసుకోవడం ఎంత జరిగిందంటే, మన దేశంలో దాదాపు ఎవరి ఇయర్ 1,70,000 మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్ వల్ల 1,70,000 మంది చనిపోతున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా దాదాపు ఎవరి ఇయర్ 7,000 మంది చనిపోతుంది. తెలంగాణలో 7,000 మంది చనిపోతున్నారు యావరేజ్ ఎవరి ఇయర్. అలాగే దానికి డబుల్ అంటే 15,000 నుంచి 20,000 వరకు గాయపడుతున్నారు యాక్సిడెంట్ వల్ల.
సో కాబట్టి మన జిల్లాలో మన జిల్లాలో కూడా 21 మండలాల్లో ఎవ్రీడే ఒక చనిపోతున్నారు, యావరేజ్గా ఒక చనిపోతున్నారు, 5 గాయపడుతున్నారు ఎవ్రీడే. మనం తెలియట్లేదు కానీ మన పక్కనే జరుగుతుంది యాక్సిడెంట్స్. సో దాని గురించి మనం గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ఈ జరిగే యాక్సిడెంట్లు కూడా 80% 2 వీలర్ అవుతున్నాయి, 2 వీలర్తో అవుతుంది. ఎందుకంటే 2 వీలర్తో ర్యాష్ డ్రైవింగ్ చేయడము, లేకపోతే తాగి నడపడం ఇవన్నీ చేస్తున్నాం, దాంతో బాగా యాక్సిడెంట్ అవుతున్నాయి. సో దాంతోపాటు హెల్మెట్ లేకపోతే హెల్మెట్ లేకుండా ఏమైందంటే హెల్మెట్ ఉంటే యాక్సిడెంట్ జరగకుండా ఆగదు, బట్ యాక్సిడెంట్ అయిన తర్వాత తలకు ఇంజరీ కాదు. తలకు ఇంజరీ కాకపోతే చిన్న చిన్న దెబ్బతోటి కాలు దెబ్బతో బయటపడతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, చాలా ఇంపార్టెంట్. సో హెల్మెట్ ధరించాలి. రీసెంట్గా మనకు విలేజ్ నందగోపురాలు విలేజ్ పోయాము. ఒక అతను 8 years ఉంటాడు, అతను 12 years నుంచి హెల్మెట్ పెట్టుకుంటాడు. 12 years నుంచి ఒక రోజునే కొద్ది దూరం 100 మీటర్లు పోయినా కూడా హెల్మెట్ పెట్టుకుని పోతాడు. బండి తీసుకుంటే హెల్మెట్ పెట్టుకుంటాడు. సో ఆయన మొన్న సన్మానం చేయడం జరిగింది. సో చూడండి, ఒక ఊళ్ళలో చాలా మంది చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా అర్థమైన వాళ్ళకి చేస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు మనం కూడా ఆలోచన చేయాలి. ఇది సో రోడ్డు ప్రమాదాలు మామూలు వాళ్ళు పెద్ద వాళ్ళు చనిపోయారు, మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత మన మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి చనిపోయారు, తెలిసి ఉంటుంది. నారాయణ కాలేజెస్ ఓనర్ నారాయణ గారి అబ్బాయి కూడా చనిపోయాడు యాక్సిడెంట్ వల్ల. అలాగే సినిమా యాక్టర్ సంబంధించి బాబుమోహన్, కోట శ్రీనివాసరావు, చాలా మంది ఈవెన్ ఆజారుద్దీన్ మినిస్టర్ గారు ఆయన అబ్బాయి చనిపోయాడు, చాలా మంది చనిపోయారు. కాబట్టి దానికి యాక్సిడెంట్కు పేద గొప్ప అని ఉండదు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, కారు ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, 2 వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలి, డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దు. దాంతోపాటు మైనర్ కూడా డ్రైవింగ్ చేయొద్దు. మైనర్కి చేసి యాక్సిడెంట్ అయితే తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది.